హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము హై ప్రియారిటీ టాపిక్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ప్రతి సబ్జెక్ట్కి ఉంటాయి. ఇవి ఒక సబ్జెక్టే కాదు, ప్రతి సబ్జెక్ట్కి ఉంటాయి. అది స్టేట్ సబ్జెక్ట్ అయినా సరే, ఇండియన్ సబ్జెక్ట్ అయినా సరే, కరెంట్ అఫైర్స్ కానీ కొన్నిటికి ఉంటాయన్నమాట. ఈ టాపిక్స్ అనేవి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. మన ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, అది మెయిన్స్ మనకి డిస్క్రిప్టివ్లో కూడా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ సంబంధించి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము గ్రూప్ 2కి సంబంధించి చూద్దాం. సో గ్రూప్ 2కి సంబంధించి ఈ ఎగ్జామ్ ఏముందో చూద్దాము. సో గ్రూప్ 2 అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఇట్లాంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్స్ అనేది ఎక్కువగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాం మన యాప్లో. ఆ యాప్లో ఈ హై ప్రియారిటీ టాపిక్స్ అనేది కంపల్సరీ ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. మెంటర్షిప్లో మోర్ దాన్ 50% ఆఫ్ ది మెంటర్షిప్ మొత్తం కూడా ఈ హై ప్రియారిటీ టాపిక్స్ని నేను మీకు మొత్తం కూడా ఎలా చదవాలి, ఎట్లాంటి ఫోకస్ చేయాలో చెప్తాను అనమాట మన మెంటర్షిప్లో. సో కాబట్టి ఎవరైనా ఉంటే ఫుల్ కోర్స్లో జాయిన్ అయితే మీకు మెంటర్షిప్ వస్తుంది. అలానే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. సో ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి జస్ట్ 9 రూపీస్లోనే, సో 9 రూపీస్లో ఒక మెంటర్షిప్ అయితే లాంచ్ చేస్తున్నాము. ఇలా కాకుండా మనకు లాంగ్ టర్మ్లో మెంటర్షిప్ కావాలనుకుంటే ఫుల్ కోర్స్లో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించి లింక్ ఇచ్చాను. అయితే ఇక్కడ మనం చూద్దాం అసలు ఈ హై ప్రియారిటీ టాపిక్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి. సో ఈ టాపిక్స్ ఎలా తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 10 years యూపీఎస్సీ పేపర్స్ అనమాట. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ ఒక 10 years, తర్వాత ఏపీఎస్సీకి సంబంధించిన పేపర్స్ ఉన్నాయి కదా అవి కావచ్చు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ జరిగినటువంటి పేపర్స్, చుట్టుపక్కల జరిగినటువంటి స్టేట్ బేస్ పేపర్స్ కావచ్చు, మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కొన్ని, వాటికి సంబంధించిన ఈ జిఎస్ అనమాట, జనరల్ స్టడీకి సంబంధించిన అన్ని పేపర్స్ కూడా అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేస్తే కొన్ని టాపిక్స్ అనేవి వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను మీకు ఒక టాపిక్ తీసుకొని ఎలా అడుగుతారని చెప్పి చెప్తాను అనమాట. అంటే యావరేజ్గా క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ప్రశ్న అనేది ఇలా అడుగున్నారు అనమాట. ఆ చాప్టర్స్ నుంచి అడుగున్నారు. ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంటాయంటే అవి ఎలా ఉంటాయి చూద్దాము. ఇక్కడ మనం చూస్తే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బుద్ధిజం గురించి చూద్దాం. సో ఏన్షియంట్ ఇండియాలో బుద్ధిజం, సో బుద్ధిజం నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగున్నారంటే, సో బుద్ధిజం నుంచి హై ప్రియారిటీ టాపిక్స్ అంటే ఫస్ట్ ప్రియారిటీ నేను ఇచ్చేది వచ్చేసి లైవ్ సింబల్స్ అనమాట. బుద్ధాకి సంబంధించిన లైవ్ సింబల్స్ కొన్ని ఉంటాయి. సో బుద్ధాసు లైవ్ సింబల్స్ ఉంటాయి. సో మీరు మామూలుగా చదువుంటారు, లోటస్ అని చెప్పేసి, ఎలిఫెంటు, లోటస్, బుల్లు, సో తర్వాత ధర్మచక్ర పరివర్తన, వీల్ కావచ్చు, ఇట్లా ఉంటాయి కదా. సో మహాపరినిర్వాణ ఇవన్నమాట. ఈ టాపిక్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయి ఉంది. అది యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ లాంటిలో కూడా జనరల్ స్టడీస్ అడుగుతున్నారు కదా, వాటిలో ఎక్కువగా బుద్ధిజం నుంచి అడిగిన టాపిక్ ఇదే అనమాట. నెక్స్ట్ బుద్ధిజం నుంచి అడిగిన ఇంకో టాపిక్ వచ్చేసి బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా, ఇవి 4 ఉంటాయన్నమాట. ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నారు. అంటే ఇప్పుడు బుద్ధిజంలో ఈ టాపిక్స్ అయితే ఎక్కువ రిపీట్ అయి ఉన్నాయి అనమాట. ఎక్కువ టైమ్స్ ఇవి రిపీట్ అయి ఉన్నాయి. సో ఇట్లా అడుగున్నారు. అదే మనం ఇంకో టాపిక్ తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఓషియన్ కరెంట్స్ తీసుకుందాం. జాగ్రఫీ నుంచి ఓషియన్ కరెంట్స్ అనే టాపిక్ తీసుకుంటే ఇది కూడా ఎక్కువ టైమ్స్ ఇది ఎలా అడిగారంటే, మ్యాక్సిమం మనకి ఓషియన్ కరెంట్స్ 2 రకాలు ఉంటాయి. వామ్ కరెంటు, సో వామ్ కరెంట్ ఉంటాయి. సో తర్వాత వచ్చేసి కోల్డ్ కరెంట్స్ ఉంటాయి అనమాట. అయితే ఈ ఎగ్జామినేషన్ ఇప్పటివరకు ఎక్కువ అడిగింది వచ్చేసి కోల్డ్ కరెంట్స్. సో కోల్డ్ కరెంట్స్ ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ పరంగా అడుగున్నారు. ఈ కోల్డ్ కరెంట్ని అడిగారు. లేదా దీన్ని ఎలా అడుగుతారంటే ఇంకోటి ఏ ఓషన్లో ఉన్నాయో కూడా అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి క్రూషియో కరెంట్ వచ్చేసి పసిఫిక్ ఓషన్లో ఉంటుంది, మొజాంబిక్ కరెంట్ వచ్చేసి ఇండియన్ ఓషన్లో ఉంటుంది, ఇలా కూడా అడుగుతున్నారు. తర్వాత కొన్ని నేమ్స్ అనమాట, కొన్ని నేమ్స్ ఉంటాయి వీటికి. ఇప్పుడు హంబోల్ట్ కరెంట్ అన్నా, పెరు కరెంట్ అన్నా ఒకటే కదా. సో ఇట్లా నేమ్స్ ఉంటాయి, ఇలా అడుగుతున్నారు అనమాట. ఇట్లా నేను మన మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లో ఈ టాపిక్స్ మొత్తం హైలైట్ చేస్తాను. ఈ టాపిక్సే కాదు, మీకు ప్రతి సబ్జెక్ట్లో మీకు అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, సో హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, తర్వాత జాగ్రఫీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ప్రతి సబ్జెక్ట్కి నేను మీకు ఇలా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే అందిస్తాను. కాబట్టి ఎవరైనా ఇంకా మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అనుకుంటే జాయిన్ అవ్వండి. మీకు 100% మీరు సబ్జెక్ట్ మీకు స్ట్రాంగ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. తక్కువ టైంలోనే మీరు ఎంప్లాయీస్ అయినా మీకు 4 hours ఉన్నా 3 hours ఉన్నా మన మెంటర్షిప్ అయితే మీకు వండర్ఫుల్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనం తక్కువ టైంలోనే ఎక్కువగా నేర్చుకునే విధంగా ఉంటుంది. ప్లస్ మన ఫుల్ కోర్సులు చూడండి, మన ఫుల్ కోర్సులు చూస్తే మీకు చాలా వరకు అర్థమవుతుంది. మన ఫుల్ కోర్సులు మొత్తం కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి. మీరు చూడండి, షార్ట్ అండ్ స్వీట్. దీని అర్థం ఏంటంటే మామూలుగా 2 hours 3 hours చదివే క్లాస్ని మనం ఏం చేస్తామంటే 35 to 45 minutesలోనే కంప్లీట్ చేస్తాం అనమాట. ఎలా కవర్ చేస్తామంటే అందులో స్క్రాప్ అంతా తీసేస్తాం, దాంట్లో సుత్తి అనేది లేకుండా మొత్తం తీసేసి ఎగ్జాక్ట్గా సబ్జెక్ట్ మనకి ఎంతవరకు కావాలో సమ్మరైజ్ చేసి మీకు ఇస్తాం అనమాట. ఆ సమ్మరైజ్లోనే నీట్గా చదువుకుంటే మీకు నీట్గా అర్థమైపోతుంది. ఆ సమ్మరైజ్ నుంచే మీకు ప్రశ్నలు కూడా వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా మనము టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ టాపిక్స్ ఎటువంటి ప్రశ్నలు వస్తాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అదే మన సబ్జెక్ట్స్ యొక్క ప్రత్యేకత. మన ఫుల్ కోర్సులో మీకు సబ్జెక్ట్ లెక్చర్స్ ఉంటాయి, అలానే టెస్ట్ సిరీస్ ఉంటుంది,
ఉంటుంది, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా అందిస్తాం. సో కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మన కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ 16 క్వశ్చన్స్ వరకు రిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. సో ఎందుకు ఇలా వస్తాయంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి మంచి కాన్సెప్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మీకు సబ్జెక్ట్లో ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు హిందూ పేపర్ చూస్తాను, ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తాను, పిఏబీ చూస్తాను, ఈనాడు పేపర్ కూడా చూస్తాను. సో అందువల్ల అందులో నుంచి ఎక్కువగా ప్రియారిటీ హైలైట్ ఉన్న థింగ్స్ అని తీసుకుంటాం కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లో వస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే జాయిన్ అవ్వండి. ప్రజెంట్ ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 9 రూపీస్లో మనమైతే మెంటర్షిప్ ఇచ్చున్నాము. సో ఆల్రెడీ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ నేను నా మొబైల్ నెంబర్ ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాను. సో వాళ్ళకి ప్రతి వీక్ ట్వైస్ కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ ఉంటాను. మీకు ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు, సో మీరు ఎందుకు చదవలేకపోతున్నారో వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు మీకు 3 అవర్స్ ఉంటే స్ట్రాటజీ వేరు ఉంటుంది, 4 అవర్స్ ఉన్న వాళ్ళకి వేరుగా ఉంటుంది, 6 అవర్స్ ఉన్న వాళ్ళకి వేరుగా ఉంటుంది. ఎలా అయినా సరే 3 అవర్స్ చదివే వ్యక్తి అయినా సరే, 8 అవర్స్ చదివే వ్యక్తి అయినా ఇద్దరిని ప్రిలిమ్స్ క్వాలిఫై చేయడమే అంటే ఎగ్జామ్ క్వాలిఫై చేయడమే లక్ష్యంగా మనమైతే ముందుకెళ్తూ ఉన్నాము. సో మన మెంటర్షిప్లో చాలా మంది జాయిన్ అవుతున్నారు. లాస్ట్ టైం కూడా మనము లిమిటెడ్గా పెట్టుకున్నాం సీట్స్, ఎందుకంటే లిమిటెడ్గా పెట్టుకున్నప్పుడే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఫుల్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఫుల్ కోర్స్లో జాయిన్ అయితే మీకు మెంటర్షిప్ అనేది చాలా లాంగ్ టర్మ్లో వస్తుంది. ఎగ్జామ్ ముందు వరకు కూడా నేను ప్రతిదీ మీకు అందిస్తూ ఉంటాను. అర్థమైందా? సో ఇట్లా అనమాట. ఫుల్ కోర్స్లో ఉంటే నాకు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ మెంటర్షిప్ రిమైనింగ్ ఉంటాయి కదా, వాటిలో జాయిన్ అయితే జస్ట్ మీరు ఒక కోర్సులా ఉంటుంది, అది చూసుకోవచ్చు అనమాట. అయితే ఏదేమైనా సరే ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షలు తట్టుకోవాలంటే ఖచ్చితంగా మెంటర్షిప్ అవసరం అనమాట. మీ కోచింగ్ ఉందా లేదా పక్కన పెట్టేస్తే మెంటర్షిప్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మన దగ్గర తీసుకోమని చెప్పేసి నేను చెప్పట్లేదు. మీకు ఎక్కడ నచ్చినా సరే, మన దగ్గర నచ్చితే మన దగ్గర తీసుకోండి, లేదా బయటైనా సరే మెంటర్షిప్ అయితే తీసుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే పోటీ పరీక్షలు చాలా హై కాంపిటీషన్ అయిపోయాయి ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి ఇంత ముందు కంటే స్టాటిక్స్ పరంగా ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 చూడండి ఎంతమంది అప్లై చేశారు. సో కాబట్టి మీరు వీటిని తట్టుకోవాలంటే మెంటర్షిప్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో ఫుల్ కోర్స్లో జాయిన్ అవ్వండి. మీకు ఇమీడియట్గా జాయిన్ అయినటువంటి 2 అవర్స్లో మీకు మెంటర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెంటర్షిప్లో మీకు బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రతి ఒక్కటి కూడా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా దేనికైతే సంబంధించింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫుల్ కోర్స్ గురించి డౌట్స్ ఉన్నా మొత్తం కూడా మన వాట్సాప్ టీం ఉంటుంది, డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క నెంబర్ ఇస్తాను. దాంతోపాటుగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు ప్రశ్నలు పెడుతూ ఉంటాము. ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేయండి, ఆన్సర్ చేయండి. దానికి విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలానే మీకు కోర్సులకు సంబంధించిన వివరాలన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటాయన్నమాట. సో దాంతోపాటు కొన్ని ముఖ్యమైన టాపిక్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను, కీ నోట్స్ లాగా. అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇది ఓవర్గా దీనికి సంబంధించినటువంటి క్లాసు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.